హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు వెరండాస్ తెలుగు ఛానల్. డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్లో ఉన్నాం. సో ఈ డైలీ కరెంట్ అఫైర్స్ సిరీస్ వచ్చేసరికి డిఫరెంట్ సోర్సెస్ నుంచి కంపేర్ చేసుకుని ప్రిలిమ్స్ యాజ్ వెల్ as మెయిన్స్ పర్స్పెక్టివ్లో మనం అబ్జర్వ్ చేయబోతున్నాం. ఆ విధంగా చూస్తే 3 ఏప్రిల్ 2026లో ఇంపార్టెంట్ టాపిక్స్ వేరే సోర్సెస్ నుంచి వస్తే ఎకానమీలో WPI ఇండెక్స్, వేవ్స్ OTT, PPAC రిపోర్ట్స్ అండ్ ఇంటర్నేషనల్ రిలేషన్స్లో మహాసాగర్ ఇనిషియేటివ్, డిఫెన్స్లో రుద్ర M2 మిసైల్ గురించి, స్కీమ్స్ వచ్చేసరికి సెనోహారీ, PMRC, JJM 2.0, ఎస్ఎన్డి వచ్చేసరికి వ్యోమా ఛాలెంజ్, నెక్స్ట్ NQM, పాలిటీ వచ్చేసరికి NHRC. సో WPI ఇండెక్స్ అనేది చేంజ్ చేయడం జరిగింది. WPI అంటే హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. సో హోల్సేల్ గూడ్స్ యొక్క ప్రైస్ వాలటిలిటీని, సో గూడ్స్ యొక్క ప్రైస్ మూమెంట్స్ని మనం అబ్జర్వ్ చేయడానికి WPIని మనం చూస్తాం. సో ఈ WPIని కంపేర్ చేసే అథారిటీ వచ్చేసరికి నేషనల్ స్టాటిస్టికల్ ఆర్గనైజేషన్. సో దీని లాంచ్ డేట్ అంటే న్యూ సిరీస్ 2011-12 బేస్ ఇయర్ నుంచి 2011-12 బేస్ ఇయర్ నుంచి 2022-2023 బేస్ ఇయర్కి మారింది. అఫీషియల్ బై ద ఆఫీస్ ఆఫ్ ద ఎకనామిక్ అడ్వైజర్ DPIIT ఆన్ June 15, 2026. నెక్స్ట్ కోఎగ్జిస్టెన్స్. WPI అనేది ట్రాన్సిషన్ అవుతుంది. సో దేనికి ట్రాన్సిషన్ అవుతుంది అంటే PPIకి ట్రాన్సిషన్ అవుతుంది. PPI అంటే పర్చేసెస్ ప్రైస్ ఇండెక్స్. సో ఈ PPIకి ట్రాన్సిషన్ అయ్యే టైంలో స్మూత్గా ఉండడానికి WPI ప్లస్ PPI 5 years కంటిన్యూస్గా ఒకేసారి రిలీజ్ అవుతాయి. తర్వాత 5 years తర్వాత WPI అనేది రిలీజ్ చేయడం ఆపేస్తారు. సో ఎందుకు ఇట్లా జరుగుతుందని అంటే దాని ముందర మనం అబ్జర్వ్ చేస్తే PPIs కూడా మంత్లీ వస్తుంది. ఎలా వస్తుంది అంటే WPI అండ్ అవుట్పుట్ PPI ఎట్లా అయితే మంత్లీ వస్తుందో ఇన్పుట్ PPI కూడా మంత్లీ వస్తుంది. సో PPIలో అవుట్పుట్ PPI, ఇన్పుట్ PPI, సర్వీస్ PPI. ఈ ట్రైల్ ఇన్పుట్ PPI ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టర్స్ యొక్క ప్రైస్ వాలటిలిటీ వస్తుంది. సర్వీస్ PPIలో 7 సెక్టర్స్ని టార్గెట్ చేస్తూ PPI ఇండెక్స్ అనేది బయటకు వస్తుంది. సో 7 సెక్టర్స్ వచ్చేసరికి బ్యాంకింగ్, సెక్యూరిటీ ట్రాన్సాక్షన్స్, ఇన్సూరెన్స్, పెన్షన్ ఫండ్, మేనేజ్మెంట్, రైల్వేస్ అండ్ ఎయిర్ అండ్ టెలికాం. సో WPI మనందరూ తెలుసు. WPI అనేది హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్. ఇది ఓన్లీ గూడ్స్ యొక్క ప్రైస్ మూమెంట్స్ మాత్రమే ట్రాక్ చేస్తుంది. నెక్స్ట్ ఎక్స్పాన్షన్, కమ్యూనిటీ బేస్డ్ ఎక్స్పాన్షన్ టు ద కమ్యూనిటీ బేస్డ్ ఎక్స్పాన్షన్ టు ద 697 to 957 ఐటమ్స్. సో WPI అనేది 5 years ఎక్స్టెంట్ అయిపోతున్నా. సో బట్ ఈ 697 ఐటమ్స్ నుంచి 957 ఐటమ్స్కి ఇది కమోడిటీస్ అనేది పెరిగింది. నెక్స్ట్ గ్రీన్ ఎనర్జీ ఇంక్లూజన్ కూడా యాడ్ చేశారు. సో ఎలక్ట్రిసిటీ సబ్ గ్రూప్ అనేది ఫస్ట్ టైం యాడ్ చేశారు. ఎలక్ట్రిసిటీ సబ్ గ్రూప్లో సోలార్, విండ్ అండ్ న్యూక్లియర్ ఎలక్ట్రిసిటీని యాడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంటిగ్రేటెడ్ ఫ్యూయల్ ట్రాకింగ్. సో క్రూడ్ అండ్ పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ అది అంతకు ముందర దేంట్లో ఉండేదంటే ప్రైమరీ ఆర్టికల్స్లో ఉండేది. సో ప్రైమరీ ఆర్టికల్ సెక్టార్లో క్రూడ్, పెట్రోలియం, న్యాచురల్ గ్యాస్ ఉంటే దాన్ని తీసుకొచ్చి దేంట్లోకి మార్చారంటే ఫ్యూయల్ అండ్ పవర్ గ్రూప్లో మార్చారు. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అండి ఇది. సో అసలు WPI, PPIకి అండ్ యాజ్ వెల్ as CPIకి ఏంటో చూద్దాం. సో వీటన్నిటికీ డిఫరెన్స్ చూసే ముందర మనకి అసలు ఒక ఫ్యాక్టరీ నుంచి అవుట్పుట్ వెళ్ళేటప్పుడు, ఇన్పుట్స్ నుంచి అవుట్పుట్ వెళ్ళేటప్పుడు యాజ్ వెల్ as కన్జ్యూమర్కి రీచ్ అయినప్పుడు ప్రైస్ మూమెంట్స్ని ఎట్లా ట్రాక్ చేస్తారో చూడాలి. సో ఫర్ సపోజ్ ఒక ఫ్యాక్టరీ ఉంటుంది. ఫ్యాక్టరీకి ఇన్పుట్ కావాలి, ఇన్పుట్ మెటీరియల్స్ కావాలి. సో దీని యొక్క ప్రైసెస్ మారుతాయి. నెక్స్ట్ అవుట్పుట్ వచ్చేసరికి కూడా ప్రైసెస్ మారుతాయి వాల్యూ ఎడిషన్ జరిగిన తర్వాత. నెక్స్ట్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ మిడిల్ మెన్స్ ఉంటారు మధ్యలో. వీళ్ళిద్దరి మధ్యన కూడా గూడ్స్ ట్రావెల్ అయ్యి ఫైనల్గా కన్జ్యూమర్ కూడా వెళ్తుంది. వీటి మధ్యలో కూడా ట్యాక్సెస్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇది చైన్ అయితే ఫస్ట్ ఇన్పుట్ పర్చేసర్స్ యొక్క ఇండెక్స్ని ట్రాక్ చేయడానికి ఇన్పుట్ PPI, అవుట్పుట్ PPI వచ్చేసరికి ఫ్యాక్టరీ నుంచి బయటికి రాగానే అవుట్పుట్ PPI ఎట్లా ఉందో చూస్తారు. నెక్స్ట్ ఈ హోల్సేల్ ప్రైస్ ఇండెక్స్ కూడా ఈ మధ్య భాగంలో ఉంటుంది. నెక్స్ట్ కన్జ్యూమర్కి వెళ్ళేసరికి ఈ CPI. సో ఫైనల్గా కన్జ్యూమర్కి వెళ్ళేసరికి ఒక ప్రోడక్ట్ యొక్క ప్రైస్ మూమెంట్ ఎలా ఉందో ట్రాక్ చేయడానికి CPI. ఈ మూడిటికి మాత్రం మనం బేసిక్ ప్రైస్ మనం వాడతాం. సో వీటి డిఫరెన్స్ మీకు అయింది అనుకుంటా. నెక్స్ట్ వేవ్స్ OTT అనేది ఇట్ ఈస్ ఎ పబ్లిక్ స్ట్రీమింగ్ కంపెనీ కమ్స్ అండర్ ద ప్రసార్ భారతి ఇనిషియేటివ్. సో ప్రసార్ భారతి యొక్క ఇనిషియేటివ్ ఏంటంటే వేవ్స్ OTT. సో ఈ వేవ్స్ OTTని మనం రీసెంట్గా ONDCతో కూడా కంపేర్ చేయొచ్చు. ఈ ONDC అంటే వన్ నేషనల్ కమర్షియల్ మార్కెటింగ్కి లైక్ ఇట్ ఈస్ ఆల్టర్నేటివ్ టు ద అమెజాన్, ఫ్లిప్కార్ట్ అట్లా. సో ఈ వేవ్స్ OTTలో ఇంపార్టెంట్ అయ్యే ఛానల్స్ ఏంటంటే
ఎడ్యుకేషనల్ కంటెంట్ డిజిటల్ మ్యాగజైన్స్ వచ్చేసి యోజన, కురుక్షేత్ర, రోజ్గార్ సమాచార్. సో ఇలాంటి వాటన్నిటి కూడా డిజిటైజ్ చేసి వీడియోస్ ప్రకారంగా. నెక్స్ట్ డివోషనల్ స్ట్రీమ్స్ ఫ్రమ్ టెంపుల్స్. నెక్స్ట్ ఎక్స్టెన్సివ్ వాచెస్ ఫ్రమ్ ద ప్రసార్ భారతి. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ జనర్స్ మనం చూడొచ్చు. సో టోటల్గా 140 లైవ్ ఛానల్స్ ఉన్నాయి, 200+ రేడియో సర్వీస్ ఉన్నాయి. సో వేవ్స్ ఓటీటీ ఈజ్ ఏ పబ్లిక్ స్ట్రీమింగ్ కంపెనీ, కమ్స్ అండర్ ప్రసార్ భారతి ఇనిషియేటివ్. నెక్స్ట్ పీపీఏసీ అంటే పెట్రోలియం ప్లానింగ్ ఎనాలిసిస్ సెల్ అనేది ఇంపార్టెంట్. ఎల్పిజి, డీజిల్, పెట్రోల్, ఏవియేషన్ టర్బైన్ ఫ్యూయల్. సో ఇట్లా డిఫరెంట్ ఫ్యూయల్స్ యొక్క ప్రైస్ మూవ్మెంట్స్ యాజ్ వెల్ అస్ డిమాండ్ని మనం అబ్జర్వ్ చేయడం జరిగింది. సో ఈ పీపీఏసీ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. సో దీని ఎజెండా అబ్జర్వ్ చేస్తే అనాలిసిస్, నాలెడ్జ్ అండ్ ఇన్ఫర్మేషన్. సో దీని యొక్క మ్యాండేట్ వచ్చరికి అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ సబ్సిడీ ఆఫ్ పీడిఎస్, కిరోసిన్, డొమెస్టిక్ ఎల్పిజి అండ్ ఫ్రైట్ సబ్సిడీ. నెక్స్ట్ మెయింటెనెన్స్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ డేటా ఇన్ ఎమర్జెన్సీస్ అండ్ అన్ఫోర్సిన్ సిచ్యువేషన్స్ లైక్ వెస్ట్ ఏషియా క్రైసిస్. మనం ఇప్పుడు అబ్జర్వ్ చేస్తున్న సిచ్యువేషన్స్లో ఇది మానిటరింగ్ చేస్తుందంటండి. సో డేటా ఎలా మూవ్ అవుతుంది, ఆ పెట్రోల్ యొక్క ప్రైసెస్ ఎట్లా మూవ్ అవుతున్నాయి, ఫాజిల్ ఫ్యూయల్స్ యొక్క ప్రైస్ ఎలా మూవ్ అవుతున్నాయి చూస్తుంది. నెక్స్ట్ ఆపరేషనలైజింగ్ ద సెక్టార్ స్పెసిఫిక్ సర్చార్జ్ స్కీమ్స్ ఇఫ్ ఎనీ. నెక్స్ట్ ఇంటర్నేషనల్ ఆయిల్ మార్కెట్ అండ్ డొమెస్టిక్ ప్రైసెస్ ట్రెండ్స్ అబ్జర్వ్ చేస్తుంది. ఫోర్కాస్టింగ్ ద ఎవాల్యుయేషన్ ఆఫ్ పెట్రోలియం ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ ట్రెండ్స్. ఇది ఎక్కడా కూడా స్ట్రాటజిక్ రిజర్వ్స్ని మెయింటైన్ చేస్తున్నట్టు లేదు. సో కామన్ పిట్ఫాల్ ఇది, స్ట్రాటజిక్ రిజర్వ్స్ని మాత్రం ఇది మెయింటైన్ చేయదు. నెక్స్ట్ ఇది అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఎల్పిజి అనేది సివియర్ కాంట్రాక్షన్ జరిగింది, 19.2%. పెట్రోల్ పెరిగింది, డీజిల్ పెరిగింది, ఏటీఎఫ్ కూడా తగ్గింది. సో తగ్గిన సెక్టర్స్ ఏంటంటే ఎల్పిజి అండ్ ఏటీఎఫ్, పెరిగిన సెక్టర్స్ ఏంటంటే పెట్రోల్ అండ్ డీజిల్. పెట్రోల్ ఎంత పెరిగిందంటే 2.8% పెరిగింది, డీజిల్ ఎంత పెరిగిందంటే <1% పెరిగింది. సో ఎల్పిజి ఇంత సివియర్గా కాంట్రాక్ట్ అవ్వడానికి కారణం ఏంటంటే త్రీ కారణాలు. ఫస్ట్ జియో పొలిటికల్ సప్లై డిస్రప్షన్. మనందరికీ తెలుసు వెస్ట్ ఏషియా క్రైసిస్ ద్వారా, వెస్ట్ ఏషియన్ వార్ క్రైసిస్ ద్వారా జియో పొలిటికల్ డిస్రప్షన్స్ జరుగుతున్నాయి, ఉమెన్ మీద కంటిన్యూస్ అటాక్స్ జరుగుతున్నాయి. మనం మెజారిటీ ఆఫ్ ద 50% ఆఫ్ ది ఎల్పిజి కానీ ఎల్ఎన్జీ కానీ ఇంపోర్ట్ చేసుకునేది ఈ గల్ఫ్ కంట్రీస్ నుంచే. అండ్ పాలసీ ఇంటర్వెన్షన్ లైక్ డిమాండ్ థ్రాట్లింగ్. ఫర్ సపోజ్ ఒక 100 సిలిండర్స్ ఆఫ్ ఎల్పిజీస్ ఉన్నాయి. వాటిని డిమాండ్ ఏ సెక్టర్స్కి ఉన్నాయి? ఫర్ సపోజ్ డొమెస్టిక్ హౌస్ హోల్డ్స్కి ఉంటుంది, నెక్స్ట్ కార్పొరేట్ సెక్టర్స్కి ఉంటుంది. సో లైక్ హోటల్స్కి కానీ లేకపోతే హోటల్స్కి, రెస్టారెంట్స్కి ఇట్లా ఉంటుంది. సో ఈ రెండింటిని కంట్రోల్ చేస్తే ఆటోమేటిక్గా మొత్తం కంట్రోల్ అవుతాయి. సో కమర్షియల్ రేషనింగ్ అప్ టు 70%. సో ప్రీ క్రైసిస్ ముందర 100 సిలిండర్స్ వెళ్తే నా ఓన్లీ 70 సిలిండర్స్ వెళ్ళాలని చెప్పి క్యాప్ వేశారు. నెక్స్ట్ ఎక్స్టెండెడ్ రీఫిల్లింగ్ సైకిల్స్. రూరల్ ఏరియాస్లో 45 days గ్యాప్ ఉండాలి ప్రతి రీసైక్లింగ్కి. అర్బన్ ఏరియాస్ వచ్చేసరికి 25 days గ్యాప్ అండి. సో ఇట్లా టైం పెరిగింది కాబట్టి ఆబ్వియస్గా డిమాండ్ కూడా తగ్గిపోతుంది. సో డిమాండ్ తగ్గదు కానీ ఫ్లో అనేది తగ్గుతుంది, సప్లై అనేది తగ్గుతుంది. నెక్స్ట్ స్ట్రక్చరల్ ఎనర్జీ ట్రాన్సిషన్స్. సో సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్గా మారింది, పైప్డ్ పిఎన్జీ నెట్వర్క్ అనేది స్టార్ట్ అయింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ కుకింగ్, కుకింగ్ ఫెసిలిటీస్ అనేది డెవలప్ అయినాయి కాబట్టి ఆటోమేటిక్గా ఎల్పిజి యొక్క డిమాండ్ కూడా తగ్గిపోయింది. నెక్స్ట్ ఐఎన్ఎస్ సుదర్శిని కంక్లూడ్స్ పోర్ట్ కలెక్ట్ యాంటిగ్వా. సో దీంట్లో ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మహాసాగర్ ఇనిషియేటివ్ ఇది జరిగింది. సో మహాసాగర్ ఇనిషియేటివ్ ఏంటంటే ఇట్ ఈస్ అన్ ఎక్స్టెండెడ్ వర్షన్ ఆఫ్ సాగర్ ఇనిషియేటివ్. సెక్యూరిటీ ఆల్ టైమ్ గ్రోత్ ఇన్ ద రీజియన్. సో మన ఇండియన్ ఓషన్లో ఉన్న రీజియన్స్లో ఉన్న కంట్రీస్కి మనం సెక్యూరిటీ ప్రొవైడ్ చేస్తాము. సో ఏదైనా ఒక కంట్రీ వచ్చి అటాక్ చేసినా, లేకపోతే అది సో అది ఒక డిసాస్టర్కి బాధపడుతున్నా, లేకపోతే ఫారెన్ రిజర్వ్స్ లేకపోయినా మనం వెళ్ళి వాటికి ప్రొటెక్ట్ చేస్తాం. సో ఈ యొక్క ఇండియన్ ఓషన్ నుంచి డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎక్స్పాన్షన్ అవుతుంటే దాన్ని మనం మహాసాగర్ ఇనిషియేటివ్ అన్నాం. సో మహాసాగర్ ఇనిషియేటివ్ వాజ్ అనౌన్స్డ్ బై ప్రైమ్ మినిస్టర్ ఇన్ March 2025 డ్యూరింగ్ ఏ విజిట్ ఇన్ మారిషస్. సిగ్నల్స్ ఇండియాస్ ట్రాన్సిషన్ ఫ్రమ్ ఏ రీజనల్ ఇండియన్ ఓషన్. మనం ఇందులో మాట్లాడుకున్నట్టు ఇండియన్ ఓషన్ నుంచి గ్లోబల్ మ్యారిటైమ్ పవర్. పాలసీ ఆఫ్ ఛాంపియన్స్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆఫ్ గ్లోబల్ సౌత్. సో గ్లోబల్ సౌత్ యొక్క వాయిస్ బయట పెట్టడానికి అండ్ వాళ్ళని ప్రొటెక్ట్ చేయడానికి మన యొక్క ఇండియా తీసుకున్న స్టెప్ అండి ఇది. నెక్స్ట్ ఇట్ ఈస్ అన్ ఎక్స్పాన్షన్ ఆఫ్ ద 2015 సాగర్ పాలసీ. జియోగ్రఫికల్ షిఫ్ట్. సో ఇండియన్ ఓషన్ నుంచి ఇండో పసిఫిక్, ఆఫ్రికా, లాటిన్ అమెరికా అండ్ పసిఫిక్ ఐలాండ్స్ కూడా మన యొక్క సర్వీస్ అనేది పెంచుతున్నాం. ఎలాంటి సర్వీస్ వెళ్తున్నాయి అని అంటే అంతకుముందులో ఓన్లీ మ్యారిటైమ్ సెక్యూరిటీ మాత్రమే ఉండేది. ఇప్పుడు ఎకనామిక్ ఇంటిగ్రేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ గ్లోబల్ జియోపొలిటికల్ కోఆర్డినేషన్. సో ఇట్లా 3 సెక్టార్స్లో ఇట్లా 3 సర్వీసెస్ని మనం ప్రొవైడ్ చేస్తాం మహాసాగర్ ఇనిషియేటివ్ ద్వారా. నెక్స్ట్ దీని యొక్క 3 కోర్ పిల్లర్స్ వచ్చేసరికి
ట్రేడ్ ఫర్ డెవలప్మెంట్, బ్లూ ఎకానమీ పెంచుతాం. నెక్స్ట్ కెపాసిటీ బిల్డింగ్, అసిస్ట్ పార్ట్నర్స్ విత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, కన్సెషనల్ లోన్స్, డిసాస్టర్ ట్రైనింగ్. నెక్స్ట్ మ్యూచువల్ సెక్యూరిటీ బిట్వీన్ డిఫరెంట్ కంట్రీస్, లైక్ ఇల్లీగల్ ఫిషింగ్ కంట్రోల్ చేస్తాం, క్లైమేట్ చేంజ్ అండ్ పైరసీ. సో ఇట్లా డిఫరెంట్ థిమాటిక్ పిల్లర్స్ యాజ్ వెల్ యాజ్ థీమ్స్ నుంచి కూడా మనం ఈ మహాసాగర్ ఇనిషియేటివ్ని మనం అబ్జర్వ్ చేయాలి. నెక్స్ట్ డిఆర్డిఓ ఐఏఎఫ్ అనేది రుద్ర M2 మిసైల్, ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్ని యొక్క టెస్ట్ చేసింది. సో రుద్ర M2 ఎయిర్ మిసైల్ అనేది ఇట్ ఈస్ అన్ ఎయిర్ టు సర్ఫేస్ మిసైల్, గుర్తుపెట్టుకోవాలి ఇది. ఇట్ వాస్ డెవలప్డ్ ఇన్ హైదరాబాద్. నెక్స్ట్ మిషన్ సెనోహరి, ఇట్ వాస్ లాంచ్డ్ బై ద జ్యోతింద్ర సింధియా. హీ ఈజ్ మినిస్టర్ ఆఫ్ డోనర్, డెవలప్మెంట్ ఆఫ్ నార్త్ ఈస్టర్న్ రీజన్. సో ఇతను అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే ముగా సిల్క్ అనేది ఇట్ ఈస్ ఎన్ ట్రైబల్ డెవలప్డ్ సిల్క్ అండి అది. సో అక్కడున్న ఫ్యామిలీస్ మాత్రమే డెవలప్ చేస్తున్నారు. సో దాని యొక్క ఇంపార్టెన్స్ ఏంటంటే ఇట్ ఈస్ ఓన్లీ న్యాచురల్లీ గోల్డెన్ సిల్క్ అండ్ జియోగ్రఫికల్ డామినెన్స్ వచ్చేసరికి 90% ఆఫ్ ద గ్లోబల్ ముగా సిల్క్ అనేది అస్సాంలోనే తయారవుతుంది. రికగ్నిషన్ ఇండియాస్ ఫస్ట్ జిఐ ట్యాగెడ్ సిల్క్. సోషల్ ఎకనామిక్ ఇంపాక్ట్ వచ్చేసరికి 18,000 to 21,000 వరకు ఇది ఫ్యామిలీస్కి సపోర్ట్ చేస్తుంది. నెక్స్ట్ ఫైనాన్షియల్ అవుట్లే 396 to 411 crore. ఈ మిషన్ సెనోహరి యొక్క ఫైనాన్షియల్ అవుట్లే అండి అది. సో దీని యొక్క అడ్మినిస్ట్రేటివ్ అప్రోచ్ ఏంటంటే సింగిల్ డిపార్ట్మెంటే ఫోకస్ చేయకోకుండా ఇది హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ ఇది. లైక్ స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ సిల్క్ బోర్డ్, ప్రైవేట్ పార్ట్నర్స్, సెంట్రల్ గవర్నమెంట్. సో ఇట్లా డిఫరెంట్ కైండ్ ఆఫ్ స్టేక్ హోల్డర్స్ దీంట్లో ఇన్వాల్వ్ అవుతారు. నెక్స్ట్ క్లస్టర్ బేస్డ్ ఇంప్లిమెంటేషన్, డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిస్ట్రిక్ట్స్ ఇందులో యాడ్ అవుతాయి. నెక్స్ట్ వాల్యూ చైన్ ఇంటిగ్రేషన్ అడ్రసెస్ ద ఎంటైర్ ఎకోసిస్టమ్ ఫ్రమ్ హోస్ట్ ప్లాంట్ లైక్ సోమ్ ఆర్ సోవాలు. మనందరూ తెలుసు సిల్క్ వామ్స్ అనేవి కుకూన్స్ ఫామ్ అవుతాయి. ఈ కుకూన్స్ ఫామ్ అయ్యేటప్పుడు దే నీడ్ టు ఈట్ ఆన్ ద లీవ్స్ అండి. సో ఈ ముగా సిల్క్ అనేది సోవాలు ప్లాంట్స్ మీద ఆధారపడి ఉంటాయి, ట్రీస్ మీద ఆధారపడి ఉంటాయి. సో కంప్లీట్ బ్రాండింగ్ అండి. సో రీలింగ్ నుంచి వీవింగ్, బ్రాండింగ్ అండ్ ఎక్స్పోర్ట్ కమ్స్ అండర్ ద బ్రాండ్ ఆఫ్ సెనోహరి. సో సెనోహరి అనే బ్రాండ్ కనబడితే ఇట్ ఈస్ ఫ్రమ్ ద ముగా సిల్క్ అండ్ దట్ టు ఇట్ ఈస్ ఎ ఇనిషియేటివ్ ఆఫ్ గవర్నమెంట్. సో దీని యొక్క టార్గెట్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ వచ్చరికి 5 మోడర్నైజ్డ్ ముగా రీలింగ్ యూనిట్స్ ఉండాలి అండ్ 1 ముగా స్పిన్ మిల్ ఉండాలి. నెక్స్ట్ ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ వచ్చరికి 30 FPOs ప్రొడ్యూస్ అవ్వాలి అండ్ 1180 ఫార్మర్ ఇంట్రెస్ట్ గ్రూప్స్ అనేది ఉండాలి. నెక్స్ట్ ఎకాలజీ 5000 సోవాలు హౌస్ ప్లాంట్స్ అనేది డెవలప్ అవ్వాలి. నెక్స్ట్ క్వాలిటీ అండ్ ట్రేసబిలిటీ 80% ఆఫ్ ట్రేడెడ్ ముగా సిల్క్ వయా GA లింకర్ సిస్టమ్స్ నుంచి ఉండాలి. నెక్స్ట్ గ్లోబల్ రీచ్ అరౌండ్ 2000 kg వరకు యాన్యువల్ ఎక్స్పోర్ట్ జరగాలి అని చెప్పి ఇందులో టార్గెట్. నెక్స్ట్ ఈ ముగా సిల్క్ అనేది ఇట్స్ నాట్ ఓన్లీ లిమిటెడ్ టు ద ఎకనామిక్ పార్టిసిపేషన్ అండి, బట్ ఇట్ ఈస్ ఆల్సో రిలేటెడ్ టు ద కల్చరల్ ఎకానమీ అండ్ టూరిజం ఇంటిగ్రేషన్. సో కల్చరల్ ఎకానమీ వచ్చేసరికి లైక్ ముగా సిల్క్ ట్రైల్, నెక్స్ట్ సిల్క్ టూరిజం పార్క్ అండ్ ముగా ఉత్సవ్ ఫెస్టివల్. సో ఇట్లా కాంప్రహెన్సివ్గా ముగా సిల్క్ మీద ఆధారపడుతూ వీఆర్ డెవలపింగ్ అస్సాం ఎకానమీ టు ద మచ్ బ్రాడర్ వే. నెక్స్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ అండ్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ లాంచెస్ అప్లికేషన్స్ ఫర్ ద PMRC. సో PMRC స్కీమ్ 2026 ద్వారా అప్లికేషన్స్ పెట్టినాయి. సో PMRC అంటే ఏంటంటే ఎవరైతే ఇండియన్స్ ఫారెన్లో సెటిల్ అయ్యి రీసెర్చ్ చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ వెనక్కి తీసుకొచ్చి ఇండియాలో ప్రీమియర్ ఇన్స్టిట్యూషన్స్లో వాళ్ళకి ఇంపార్టెంట్ పొజిషన్స్ ఇచ్చి వాళ్ళకి మనం రీసెర్చ్కి ప్రొవిజన్స్ ఇస్తాం. సో ప్రీమియర్ గవర్నమెంట్స్ HEIs, నేషనల్ అండ్ ల్యాబొరేటరీస్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్లో మనం వాళ్ళకి ప్రమోషన్ ఇస్తాం. ద స్కీమ్ కనెక్ట్స్ గ్లోబల్ ఇండియన్ టాలెంట్ విత్ ఇండియాస్ గ్రోయింగ్ రీసెర్చ్ ఎకోసిస్టమ్ అక్రాస్ 13 ప్రయారిటీ థీమాటిక్ ఏరియాస్. సో ఈ 13 ప్రయారిటీ థీమాటిక్ ఏరియాస్ ఏంటంటే అడ్వాన్స్డ్ కంప్యూటింగ్, సెమీ కండక్టర్స్, ఎనర్జీ, సైబర్ సెక్యూరిటీ, హెల్త్ కేర్, బయోటెక్నాలజీ, అడ్వాన్స్డ్ మెటీరియల్స్, స్పేస్, నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్స్, మ్యానుఫ్యాక్చరింగ్, అగ్రి అండ్ ఫుడ్ సిస్టమ్స్, బ్లూ టెక్నాలజీ, అటామిక్ ఎనర్జీ. దీంట్లో ఆయుష్ ఉందంటే లేదు, అర్థమైంది. సో దెర్ ఇస్ నో వెర్టికల్ కాల్డ్ ఆయుష్. నెక్స్ట్ భాషిని డివిజన్ అండ్ ప్లస్ కరెంట్ ఏ అనేది వ్యోమి ఇన్నోవేషన్ ఛాలెంజ్ని స్టార్ట్ చేసింది. సో ఈ భాషిని డివిజన్ వచ్చేసరికి ఇట్ ఈస్ ఎ గవర్నమెంట్ ఇనిషియేటివ్. లైక్ ఏ ట్రాన్స్లేషన్, సో ఒక లాంగ్వేజ్ నుంచి ఇంకో లాంగ్వేజ్కి మధ్యన ట్రాన్స్లేట్ చేయడానికి భాషిని డివిజన్ మనం వాడతాం. సో ఈ భాషిని డివిజన్ అనేది ఇట్ వర్క్స్ ఓన్లీ ఫర్ ద గవర్నమెంట్ ఇనిషియేటివ్స్, బట్ కరెంట్ ఏ అనేది ఇట్ ఈజ్ అన్ ఓపెన్ సోర్స్. సో ఈ ఓమి ఇనిషియేటివ్ ద్వారా ఈ ఓపెన్ సోర్స్ ప్లస్ భాషిని యొక్క
డేటా సెట్స్ వాడుకుని మనం అప్లికేషన్స్ని తయారు చేయమని చెప్పి ఈ యొక్క వ్యోమి ఇనిషియేటివ్ యొక్క ఛాలెంజ్. సో భాషని వచ్చేసరికి ఇట్ కమ్స్ అండర్ ద డిజిటల్ ఇండియా కార్పొరేషన్ అండర్ మైతి అండ్ ఇట్ ఆపరేట్స్ త్రూ ద నేషనల్ హబ్ ఫర్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్. సో ఇది ఇప్పుడు వరకు ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుందంటే 800 గవర్నమెంట్ వెబ్సైట్స్ ప్రొవైడ్ చేస్తుంది, హ్యాండిల్స్ 15 మిలియన్ డైలీ ఇంటర్ఫరెన్సెస్ అండ్ సపోర్ట్స్ 36 ఇండియన్ టెక్స్ట్ లాంగ్వేజెస్, 23 ఇండియన్ వాయిస్ లాంగ్వేజెస్, 35 ఇంటర్నేషనల్ లాంగ్వేజెస్, ప్రమోట్స్ ఓపెన్ సోర్స్ ఇన్నోవేషన్, multilingual AI research, data creation, startup enablement, and economic collaboration reinforces India's digital public infrastructure. So itla Bhashni initiative anedi, it is promoting every sector and translating the services from one language to the another language. Next, JJM 2.0, Jal Jeevan Mission 2.0. సో ఇది మనం రీసెంట్గా ఇది న్యూస్లో కూడా చాలా వైరల్ అయింది ఇది దీనికి సంబంధించిన మిషన్. సో ఈ జల్ జీవన్ మిషన్ 1.0 వచ్చేసరికి ఏంటంటే ఇట్ ఈస్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ద ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేఅవుట్. సో ప్రతి ఇంటికి వాటర్ వెళ్ళాలి అనే టార్గెట్ జేజేఎం 1.0. జేజేఎం 2.0 వచ్చేసరికి క్వాలిటీ అండ్ గవర్నెన్స్ ఇష్యూస్ మీద ఆధారపడి ఉంటుంది. సో ఫోర్ స్టేట్స్ ఇంపార్టెంట్ అండి ఇక్కడ. సో అరుణాచల్ ప్రదేశ్, జార్ఖండ్, తమిళనాడు, పుదుచ్చేరి అండ్ నాగాల్యాండ్. సో ఈ 4 స్టేట్స్కి మీటింగ్స్ పెట్టి వాళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ డిస్కస్ చేస్తూ సెక్రటరీ ఆఫ్ వాటర్ ఆర్ సెక్రటరీ ఆఫ్ జల్ శక్తి అనేవాళ్ళు దీని గురించి అప్డేట్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ జేజేఎం 2.0లో ఇంపార్టెంట్ వెర్టికల్స్ ఏంటంటే గ్రామ పంచాయత్ లెడ్ గవర్నెన్స్, జంగ్ భగీరథి అంటే కమ్యూనిటీ పార్టిసిపేషన్ ఉండాలి, యాజ్ వెల్ సో సస్టైనబిలిటీ లైక్ రెయిన్ వాటర్ హార్వెస్టింగ్, క్యాచ్మెంట్ ఏరియా ప్రొటెక్షన్, నెక్స్ట్ గ్రే వాటర్ మేనేజ్మెంట్. సో ఇట్లా డిఫరెంట్ టైప్ ఆఫ్ సోర్సెస్ నుంచి సస్టైనబిలిటీగా మెజర్ ఉండాలని చెప్పి జేజేఎం 2.0. సో జేజేఎం 1.0 జస్ట్ ఓన్లీ పైప్ కనెక్షన్స్ అయితే జేజేఎం 2.0 క్వాలిటీ అండ్ గవర్నెన్స్ రిలేటెడ్ ఆస్పెక్ట్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అండ్ ఎక్స్టెన్షన్ ఇంప్లిమెంటేషన్ వాజ్ ఎక్స్టెండెడ్ టు ద December 2028. నెక్స్ట్ జర్మన్ మినిస్టర్ మారియో వోయిట్ డిస్కసెస్ క్వాంటమ్ కమ్యూనికేషన్. సో క్వాంటమ్ కమ్యూనికేషన్ గురించి ఇంపార్టెంట్ అప్డేట్ మనం చూడాలంటే నేషనల్ క్వాంటమ్ మిషన్ ఏంటో మనకు అర్థం కావాలి. నేషనల్ క్వాంటమ్ మిషన్లో 4 వెర్టికల్స్ ఉన్నాయి, ఆర్ క్వాంటమ్ టెక్నాలజీలో 4 వెర్టికల్స్ ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, క్వాంటమ్ మెటీరియల్స్. క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చే బాధ్యత ఐఐఎస్సి బెంగళూరుకి ఇచ్చారు, క్వాంటమ్ కమ్యూనికేషన్స్ ఐఐటి మద్రాస్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ మెట్రాలజీ ఐఐటి బాంబే, క్వాంటమ్ మెటీరియల్స్ అండ్ డివైజెస్ ఐఐటి ఢిల్లీ. ఢిల్లీ, మెట్రాలజీ అంటే ముంబై అంటే బాంబే, కమ్యూనికేషన్ మద్రాస్ అండ్ C. న్యూఢిల్లీ, క్వాంటమ్ కంప్యూటింగ్ ఐఐఎస్సి బెంగళూరు. సో ఈ నేషనల్ క్వాంటమ్ మిషన్లో ఇంపార్టెంట్ డెలివరబుల్స్ ఏంటంటే క్యూబిట్స్ అనేవి 20 to 50 క్యూబిట్స్ 3 yearsలో డెవలప్ అవ్వాలి, 50 to 100 క్యూబిట్స్ ఉన్న కంప్యూటర్ సిస్టమ్స్ 5 yearsలో డెవలప్ అవ్వాలి, 50 to 1000 ఉన్న క్యూబిట్స్ ఉన్న కంప్యూటర్ సిస్టమ్స్ 8 yearsలో డెవలప్ అవ్వాలి. సో ఇది టార్గెట్. నెక్స్ట్ టెరిస్ట్రియల్ నెట్వర్క్స్ మధ్యన కమ్యూనికేషన్, సేఫ్టీ కమ్యూనికేషన్ నెట్వర్క్ లేన్ అనేది 2000 kilometers వరకు పెరగాలి. నెక్స్ట్ శాటిలైట్ టు మల్టీమోడ్ నెట్వర్క్స్ అంటే శాటిలైట్ నుంచి సో డిఫరెంట్ మల్టీ నోడ్ నెట్వర్క్స్ శాటిలైట్ నుంచి క్వాంటమ్ డిస్ట్రిబ్యూషన్ ద్వారా 2000 kilometers రేంజ్ పెరగాలి. నెక్స్ట్ ప్రెసిషన్ సెన్సింగ్ లైక్ టైమ్ క్లాక్స్, అటామిక్ క్లాక్స్, నెక్స్ట్ మ్యాగ్నెటోమీటర్స్. సో ఈ రెండింటికి యూజెస్ ఎక్కడ వస్తాయి అంటే ఏరోస్పేస్ ట్రాకింగ్లో వస్తుంది అండ్ డీప్ సీ ఎక్స్ప్లోరేషన్లో కూడా వస్తుంది. సో ఇలా 4 వెర్టికల్స్ 4 టార్గెట్స్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు వరకు మనం ఎంతవరకు ఎస్టాబ్లిష్ చేసామంటే టెరిస్ట్రియల్ నెట్వర్క్స్ వచ్చేసరికి 1000 kilometers వరకు మనం టెరిస్ట్రియల్ క్వాంటమ్ సెక్యూర్ నెట్వర్క్ని ఎస్టాబ్లిష్ చేసాం. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టు ఒక్కొక్క వెర్టికల్ని ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్కి ఇచ్చారు. ఐఐసి బెంగళూరు, ఐఐటి మద్రాస్, ఐఐటి బాంబే అండ్ ఐఐటి ఢిల్లీ అట్లా ఇచ్చారు. సో అట్లా రీసెంట్గా ఫ్యాబ్స్ కూడా దీంట్లో డెవలప్ చేయడం జరిగింది, లైక్ ఐఐటి బాంబే, ఐఐటి కాన్పూర్, ఐఐటి ఢిల్లీలో కూడా. అండ్ ఓవర్ 23 academic institutions have been approved to set up dedicated quantum technology laboratories to train quantum ready workspace. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ బికాస్ 23 నెట్వర్క్స్ వరకు ఇది ఎక్స్పాండ్ అవ్వడం జరిగింది. Next, NHRC takes suyomo to cognizance of 53 maternal deaths within a year due to lack of facilities in Siddhi district of Madhya Pradesh. So NHRC అనేది మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ ఈస్ ఏ స్టాచ్యురీ బాడీ. ఈ స్టాచ్యురీ బాడీ ఫామ్ చేసిన యాక్ట్ ఏంటంటే PHRA యాక్ట్ 1993. ఇట్ ఈస్ కన్ఫర్మ్డ్ విత్ ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ లైక్ ప్యారిస్ ప్రిన్సిపల్స్. సో ప్యారిస్ ప్రిన్సిపల్స్ని ఆధారం చేసుకుని మనం ఇది NHRC యాక్ట్ని తీసుకొచ్చాం. సో ప్యారిస్ ప్రిన్సిపల్స్ ఈజ్ ఆల్సో ఫార్మ్డ్ అండర్ UNGA 1993. సో సేమ్ ఇయర్లో మనం యాక్ట్ తీసుకొచ్చాం, సేమ్ ఇయర్లో
బాడీ ఫామ్ కూడా చేయడం జరిగింది. నెక్స్ట్ దీనికి 13 మెంబర్స్ ఉంటారు టోటల్గా. ఈ 13 మెంబర్స్లో 12 మెంబర్స్ నార్మల్ మెంబర్స్, 1 మెంబర్ వచ్చేసరికి చైర్మన్ హీస్ ఫ్రమ్ ఫార్మర్ సీజీ ఆర్ ఎస్సీ జడ్జ్. ఫుల్ టైం మెంబర్స్ వచ్చేసరికి దీంట్లో 5 మెంబర్స్ ఉంటారు. ఎక్స్ అఫిషియో అంటే వీళ్ళు ఎవరు బయటికి వెళ్ళరు. సో ఎక్స్ అఫిషియో మెంబర్స్ ఫ్రమ్ దీస్ కైండ్ ఆఫ్ కమిషన్స్. ఫుల్ టైం మెంబర్స్ 5. ఆ 5 మెంబర్స్లో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫార్మర్ సుప్రీంకోర్టు జడ్జ్ ఆర్ కరెంట్ సుప్రీంకోర్టు జడ్జ్. నెక్స్ట్ ఫార్మర్ ఆర్ కరెంట్ హైకోర్ట్ చీఫ్ జస్టిస్. నెక్స్ట్ 3 మెంబర్స్ ఆఫ్ నాలెడ్జ్ ఎక్స్పీరియన్స్, దాంట్లో ఒకళ్ళు గ్యారంటీగా విమెన్ మెంబర్ ఉండాలి. నెక్స్ట్ వీళ్ళని సెలెక్ట్ చేయడానికి, సో మనం ఇందా మాట్లాడుకున్నట్టు ఆ 5 మెంబర్స్ని సెలెక్ట్ చేయడానికి ఒక సెలక్షన్ కమిటీ ఉంటుంది అండ్ దే ఆర్ అపాయింటెడ్ బై ద ప్రెసిడెంట్. సో ఈ సెలక్షన్ కమిటీలో ఎవరెవరు ఉంటారంటే ప్రైమ్ మినిస్టర్, స్పీకర్, డెప్యూటీ చైర్మన్ ఆఫ్ రాజ్యసభ, లీడర్స్ ఆఫ్ అపోజిషన్ ఎల్ఎస్ అండ్ ఆర్ఎస్, నెక్స్ట్ యూనియన్ హోమ్ మినిస్ట్రీ. వీళ్ళ టెన్యూర్ వచ్చేసరికి 3 years ఆర్ 70 years విచ్ ఈస్ ఎర్లియర్ రీఅపాయింట్మెంట్ ఎలిజిబుల్. సో వాళ్ళు మళ్ళీ కమిషన్కి రీఎలిజిబుల్ అవుతూనే ఉండొచ్చు ఎన్ నెంబర్ ఆఫ్ టైమ్స్ అంటిల్ దే రీచ్ ద ఏజ్ ఆఫ్ 70 years. నెక్స్ట్ ప్రెసిడెంట్ క్యాన్ రిమూవ్ ద చైర్మన్ ఆర్ ఎనీ మెంబర్ స్పెసిఫిక్ రీజన్స్. సో దానికి ప్రూవ్డ్ మిస్బిహేవియర్ కానీ సో వాళ్ళు అలా రిమూవ్ చేయాలంటే హీ నీడ్ టు గో విత్ ద సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళి అండ్ సుప్రీంకోర్టు యాక్సెప్ట్ చేస్తేనే అపోజ్ ద రిమూవల్ కాస్ట్, దెన్ ప్రెసిడెంట్ క్యాన్ దెన్ రిమూవ్ ద మెంబర్. నెక్స్ట్ క్వశ్చన్స్ అబ్జర్వ్ చేస్తే WPA ఈజ్ ఫార్మ్డ్. ఫస్ట్ స్టేట్మెంట్లో WPA గురించి ఫస్ట్ స్టేట్మెంట్లో ఇట్ ఈస్ కంపైల్డ్ బై ద CSO అన్నారు. సో నెక్స్ట్ స్టేట్మెంట్లో టు ప్రివెంట్ కాంట్రాక్చువల్ లెజిస్లేటివ్ డిస్రప్షన్స్ WPA విల్ బి పబ్లిష్డ్ సైమల్టేనియస్లీ అలాంగ్ సైడ్ PPA ఫర్ ట్రాన్సిషన్ విండో ఫర్ 5 years. అప్డేటెడ్ ఐటమ్ బాస్కెట్ రియలైన్మెంట్ క్రూడ్ పెట్రోలియం ఆయిల్ నేచురల్ గ్యాస్ హ్యావ్ మూవ్డ్ ప్రైమరీ ఆర్టికల్స్ అండ్ ఇంటిగ్రేటెడ్ ఇంటూ ద ఫ్యూయల్ అండ్ పవర్ గ్రూప్ 1 and 2 only, 2 and 3 only, 3 only, 1, 2 and 3. నెక్స్ట్ మహాసాగర్ ఇనిషియేటివ్ ఇట్ వాస్ ఫస్ట్ స్టేట్మెంట్లో మోడీ గారు బయలెటరల్ విజిట్ మారిషియస్లో ఉన్నప్పుడు అనౌన్స్ చేశారంట. స్టేట్మెంట్ 2 వచ్చేసరికి 2015 సాగర్ యొక్క ఎక్స్పాన్షన్ అంటున్నారు. స్టేట్మెంట్ 3లో మహాసాగర్ మూవ్స్ బియాండ్ మ్యారిటైమ్ సెక్యూరిటీ, ఇంకార్పొరేట్ ఎకనామిక్ ఇంటిగ్రేషన్, సస్టైనబుల్ డెవలప్మెంట్, జియోపొలిటికల్ కోఆర్డినేషన్. సో ఆప్షన్స్ వచ్చరికి 1 and 2, 2 and 3, 1 and 3, 1, 2 and 3. నెక్స్ట్ మిషన్ సెనోహరి గురించి. సో అది ముగా సిల్క్ సంబంధించిందా అని చెప్పి స్టేట్మెంట్ 1. స్టేట్మెంట్ 2లో హోల్ ఆఫ్ గవర్నమెంట్ అప్రోచ్ ఫాలో అవుతుందని. స్టేట్మెంట్ 3లో 2028 టార్గెట్లో 1180 ముగా స్పన్ మిల్స్ దీని టార్గెట్ అని చెప్పి అడుగుతున్నారు. సో ఆప్షన్స్ 1 and 2 ఓన్లీ, ఆప్షన్ B 2 ఓన్లీ, ఆప్షన్ C 1 and 3 ఓన్లీ, ఆప్షన్ D 1, 2 and 3. నెక్స్ట్ NHRCలో ఫాలోయింగ్ లెజిస్లేటివ్ అమెండ్మెంట్స్. ద చైర్పర్సన్ ఆఫ్ NHRC క్యాన్ బి ఎ పర్సన్ హూ క్యాన్ బి ఎయిదర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఆర్ జడ్జ్ ఆఫ్ ది సుప్రీం కోర్ట్. స్టాచ్యురీ సెలక్షన్ కమిటీ మనం 6 members డిస్కస్ చేసాం కదా. సో దాంట్లో రికమెండ్స్ అపాయింట్మెంట్స్ టు ద ప్రెసిడెంట్ ఈజ్ హెడెడ్ బై ప్రైమ్ మినిస్టర్ అంట అండ్ ఇంక్లూడ్స్ చైర్మన్ ఆఫ్ ద రాజ్యసభ. చైర్పర్సన్ అండ్ ఫుల్ టైమ్ మెంబర్స్ సర్వ్ ఏ ఫిక్స్డ్ టర్మ్ ఆఫ్ 3 years or until 70 years, whichever is earlier and explicitly barred from reappointment. Option A 1 only, option B 1 and 2 only, option C 3 only, option D 1, 2 and 3. సో దీనికి ఆన్సర్స్ కానీ మీకు తెలిసి ఉంటే ప్లీజ్ కమెంట్ డౌన్, బికాస్ మనం కంప్లీట్గా టాపిక్ నేర్చుకున్న తర్వాత దానికి సంబంధించిన MCQ చేస్తేనే మనకు ఆ టాపిక్ గుర్తుంటుంది లాస్ట్ వరకు. సో మనం సాల్వ్ చేయబోతుంటే ప్లీజ్ గో బ్యాక్ త్రూ ద వీడియో వన్స్ అండ్ రీవిజిట్ ద వీడియో కంప్లీట్లీ. చూసిన తర్వాత మళ్ళీ సాల్వ్ చేయండి, మళ్ళీ మీరు కమెంట్ చేయండి. అండ్ hope you like this video. Please share to your friends and subscribe to the channel Veranda IAS Telugu. Thank you. Veranda IAS, where your dream becomes reality.